చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్నా ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు. నేడు ప్రజలు తాము చంద్రబాబుకు ఓటు వేసి మోసపోయామని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అందరూ క్రమశిక్షణతో మన ప్రతాప్ అన్న గారిని ఫాలో అవ్వాలి. అందరూ వెనకుండండి, అందరూ వెనకే ఉండండి, ముందు రాబాకండి. మన మాజీ శాసనసభ్యులు గారు ముందుకు వస్తారు, మీరు అందరూ వెనకాలే ఫాలో అవ్వాలి. సార్లకు ముందు అవకాశం ఇవ్వండి. అందరూ వెనకపోండి, వెనకబా మీడియా వాళ్ళు ముందు మన నాయకుడు వెనక ఉండాలి. వెహికల్స్ అని క్రమశిక్షణ కలిగి వెహికల్ కట్టాలి. గుళ్ళు కడతామన్న వాళ్ళనా లోన్లు కట్టని వాడిని పార్టీ నుండి తీసి పారేసిన జగనన్న 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈ రోజు దుర్మార్గంగా ప్రశ్నించిన వారు తప్పించుకు తిరిగే దొంగలనా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల
బ్యాంకులకు గుళ్ళు కడతామన్న వాళ్ళనా నన్ను పట్టని వాడిని సింగిల్ ఎజెండాతో సింహమై నిలిచిన జగనన్న పౌరుషాన్న సంచలనం సృష్టించింది అన్నా వీరాగా కావలి నియోజకవర్గంలో కదిలావు నీ వెనుక జోకులు వేస్తూ పారిపోయిన మంత్రులనా మహమ్మారి సమయంలో జనానికి అండగా నిలిచిన జగనన్న గొప్ప మనసున పెట్రోల్ రేట్లు పెంచమని చెప్పి ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఇచ్చి ఎవరైతే నేషనల్ ఎవరు ఇంటర్నేషనల్ ఎవరు వాటిలో పార్టిసిపేట్ చేశారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వెనక్కి పంపిన దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ డిఎస్సి ఎగ్జామ్లో దాన్ని కండక్ట్ చేసేదానికి ఒక అతన్ని పెడతారు. పెట్టడమే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కూడా ఈ ఎగ్జామ్స్ రాయటం జరిగింది. రాయటమే కాదు, అతనికి కూడా వచ్చిందంటే ఏ విధంగా పేపర్స్ లీక్ చేసుకున్నాడో, ఏ విధంగా రాసుకున్నాడో ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి ఇప్పుడు అందరికీ విద్యార్థులకి. అదే కాదు, ఒక టీచింగ్ పోస్ట్ కావాలంటే ఒక ఆడియో రిలీజ్ అయింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో. హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలని ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో అందరికీ తెలుసు. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతోంది. విద్యార్థులను, వ్యాపారస్తులను, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి ఏ విధంగా వెన్నుపోటు పడిచారో మనం అంతా కూడా చూసాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఏ విధంగా మోసం చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి కండక్ట్ చేశారు. అదే గతంలో ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నిష్పక్షపాతంగా ఎగ్జామ్ ద్వారా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వటం జరిగింది. ఈరోజు డిఎస్సిలో 16 ఉద్యోగాలు ఇస్తుంటే 100 అవకతవకలు. ఏ విధంగా మోసం చేశారో విద్యార్థులు అందరూ కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. స్పోర్ట్స్ కోటాని గోల్డ్ మెడల్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకుండా మామూలుగా కాన్స్టిట్యుయెన్సీగా పోటీగా పాల్గొన్న ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి మైకులు కట్టవేనమ్మా కొద్దిగా